హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరా యూనిక్. రుచికరమైన కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను. ఈ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మంచి నూనె 3 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, మెంతులు, ధనియాలు, లవంగం, జీలకర్ర, ఈ 4 మిశ్రమాల్ని కలిపి పొడి చేసుకున్న మసాలా, చింతపండు కొద్దిగా 5 వేళ్లకు వచ్చినంత, పచ్చిమిర్చి 5, మీడియం సైజ్ ఉల్లిపాయ 1, కొత్తిమీర 5 రెబ్బలు, టమాటో 1. వీటన్నిటిని ముక్కలు చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న గుడ్లు 8. పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత 2 చిటికెడు పసుపు వేయాలి. కోడిగుడ్లను వేయించడానికి ఈ విధంగా చేస్తున్నాము. పసుపు వేశాక కోడిగుడ్లు వేసి 2 చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత 2 చిటికెడు కారం వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ గుడ్లు బాగా వేగేదాకా వేయించాలి. వేసి బాగా కలుపుకొని వేయించాలి. ఈ విధంగా మీరు గుడ్లను వేయించుకోవాలి. మంచిగా అన్ని ప్రక్కల వేయించుకోవాలి. వేయించుకున్న ఈ కోడిగుడ్లను ఒక ప్లేట్లో పక్కన వేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఆ ప్యాన్లోనే మళ్ళీ 3 టేబుల్ స్పూన్స్ మంచి నూనె వేసి కాగాక అందులో పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేయడం వలన స్పైస్ ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించాలి. నేను ఈ వీడియోస్ని అక్కడక్కడ స్కిప్ చేశాను. అవి ఉడికి వేగే వరకు చాలా టైం పట్టిద్ది కాబట్టి నేను ఈ వీడియోస్ని సగం సగం స్కిప్ చేస్తూ ప్లే చేస్తున్నాను. మీరు పూర్తిగా ఉడికించుకొని తినండి. తర్వాత ఇందులో నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఈ మసాలా ముందుగా వేయడం వలన ఈ చారుకి టేస్ట్ బాగా వస్తుంది. మసాలా వేసి కలుపుకున్నాక 2 చిటికెల పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమం మొత్తం వేగాక ఒక టమాటో కట్ చేసి ముందు పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ముక్కలని వేయాలి. వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతా మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం సేపు మగ్గాక మూత తీసి కలుపుకోవాలి. తర్వాత మనం చింతపండు రసం సిద్ధం చేసుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఇందులో పోసుకొని కలుపుకోవాలి. చింతపండు రసం వేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి కలుపుకోవాలి. ఇది బాగా మసిలే వరకు మనం వేచి ఉండాలి. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరలో సగం కొత్తిమీర ముందుగానే సగం వేస్తున్నాను. ముందుగానే వేయడం వలన కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అనేది ఈ చారుకి బాగా పడుతుంది. అందుకే నేను సగం కొత్తిమీర ముందుగా వేస్తున్నాను.
ఇంకా 2 టేబుల్ స్పూన్ మసాలా, కొత్తిమీర సగం వేసాక మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టుకొని వెయిట్ చేయండి. ఈ మిశ్రమం మొత్తం మసిలాక మిగిలిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతేనండి, కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. తిని టేస్ట్ ఎలా ఉందో ఈ విధంగా సులభంగా కోడిగుడ్డు పులుసు మీరు కూడా తయారు చేసుకోండి. ట్రై చేసి కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు చేసిన రెసిపీ నాకు కింద కామెంట్లో ఫొటోస్ అనేవి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to click bell icon, subscribe Samira Unique.